ప్రపంచ రవాణా గురించి ఒకసారి మనం విశ్లేషిద్దాం. ప్రపంచ రవాణా ఇప్పుడు ప్రపంచంలోని ముఖ్యమైన ఖండాంతర రైలు మార్గాలు ఏంటంటే, అదే ఇంటర్ కాంటినెంటల్ రైల్వేస్ ఏంటంటే, ఫస్ట్ది ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం అనమాట. ఇది 1891లో ప్రారంభమై 1904లో పూర్తయింది అనమాట. ప్రపంచంలో అతి పొడవైన రైలు మార్గం ఇదే. 9289 కిలోమీటర్లు ఉంటుంది. పశ్చిమాన గల సెయింట్ పీటర్స్బర్గ్ మొదలయ్యి తూర్పున గల వ్లాదివోస్టోక్కి కలుపుతుంది. మాస్కో నోవో చెర్కాన్స్ నుంచి ఖబరోవ్ నగరాన్ని కలుపుతూ ఇది 9289 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. ఇది ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం. తర్వాత నెంబర్ 2లో క్యాండియన్ పసిఫిక్ రైల్వే. పశ్చిమ తీరాన వాంకోవర్ తూర్పున గల సెయింట్ జాన్ కలిపే రైలు మార్గం అనమాట. ఇది 5600 కిలోమీటర్లు ఉంటుంది. ఇది యాంట్రియాలు, ఒట్టావా, విన్నిపెగ్, కాల్గరీ పట్టణం కూడా కలుపుతుంది. ఆ తర్వాత 3వ స్థానంలో ఉంది ట్రాన్స్ ఆస్ట్రేలియన్ రైల్వే. ఆస్ట్రేలియా పశ్చిమ తీరం గల పెర్త్ నుంచి తూర్పున గల సిడ్నీ వరకు గల రైలు మార్గం. సిడ్నీ నుంచి దక్షిణంగా మెల్బోర్న్ వరకు పొడిగించారు. మధ్య భాగంలో పోర్ట్ ఆగస్టా నుండి ఆడిలేడ్ వరకు కొనసాగే మార్గం కూడా ఉందన్నమాట. కుల్గాడి, కాల్గూర్లీ, ఇది కాల్గూర్లీ అంటే బంగాళాఖాతం ప్రాంతం అనమాట. పోర్ట్ ఆగస్టా, రోకెన్ హిల్లు, లిందోగు, సిడ్నీ, ఆల్బనీ, మెల్బోర్న్ మీదుగా దీన్ని నిర్మించమాట. ఇది ట్రాన్స్ ఆస్ట్రేలియన్ రైల్వే అనమాట. అలాగే 4వ స్థానం నార్థరన్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే. పశ్చిమ గల సియాటోల్ని తూర్పున గల న్యూయార్క్ నుంచి కలుపుతుంది అనమాట. ఇది నార్థరన్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే. ఆ తర్వాత ట్రాన్స్ ఆడియన్ రైల్వే. ఇది దక్షిణ అమెరికాలోని వాల్పరైనా చిలీ నుంచి అర్జెంటీనా బొనాస్ ఐలాండ్ని కలిపే మార్గం అనమాట. సదరన్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే. లాస్ ఏంజల్స్ న్యూయార్క్ నుంచి న్యూ ఆర్లిన్స్ కూడా కలిపే మార్గం అండి సదరన్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే. లూవు లండన్ రైల్వే. చైనాలోని లూయి పట్టణం నుంచి లండన్ కలిపే 12,000 కిలోమీటర్ పొడవైన రైలు మార్గం అనమాట. ఇది 9 దేశాలను దాటుకుంటూ 18 రోజుల ప్రయాణం అనమాట. ఈ లూవి లండన్ రైల్వే 9 దేశాలను దాటుకుంటూ 18 రోజుల ప్రయాణం అనమాట. ఈ లూవి మాడ్రిడ్ రైల్వే. లూవి పట్టణం నుంచి మాడ్రిడ్ పట్టణం అంటే స్పెయిన్ వరకు ఈ ప్రపంచ అతి పొడవైన రైలు మార్గం అనమాట. 13,000 కిలోమీటర్లు. ఓరియంటల్ రైల్వే లైన్. పారిస్ నుంచి ఇస్తాంబుల్ కలిపే రైలు మార్గం అనమాట. ఇస్తాంబుల్ వరకు గల మార్గాన్ని బ్యాంకాక్ వరకు విస్తరించాలని ప్రణాళిక ఉంది. ఇరాన్, పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ మీదుగా ఈ రహదారి ఉంది. దీన్నే ట్రాన్స్ ఆసియాటిక్ రైలు మార్గంగా పిలుస్తారు. దీన్ని ఓరియంటల్ రైల్వే లైన్ అంటారు. పారిస్ నుంచి ఇస్తాంబుల్ కలిపే మార్గం. ఇప్పుడు దీన్ని బ్యాంకాక్ వరకు పొడిగించాలనుకుంటున్నారు. పారిస్ నుంచి బ్యాంకాక్ వరకు. అది ఇరాన్, పాకిస్తాన్, భారతదేశం, మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా ఈ రహదారి దీన్ని ఆసియా రైలు మార్గంగా పిలుస్తున్నారు అన్నమాట. దీన్ని పెంచాలని అనుకుంటున్నారు. అలాగే సముద్ర మార్గాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఉత్తర అట్లాంటిక్ మార్గం. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో తూర్పు అమెరికా తీరం నుంచి ఐరోపా పశ్చిమ తీరాన్ని కలుపుతుంది అన్నమాట. ఉత్తర అమెరికా ఈశాన్య ప్రాంతం ఐరోపా వాయువ్య ప్రపంచం అత్యధిక విదేశీ మార్గం అన్నమాట. ఇది ఉత్తర అట్లాంటిక్ మార్గం. అలాగే సూయజ్ కాలువ మార్గం ప్రపంచం 2వ అత్యంత రద్దీ గల మార్గం అన్నమాట. ఈ కాలువ ఈ రవాణా మార్గం వల్ల ఐరోపాకు దక్షిణాసియా మధ్య 9,000 కిలోమీటర్లు తగ్గింది. అలాగే కేప్ మార్గం పశ్చిమ ఐరోపాను, పశ్చిమ ఆఫ్రికాను, ఆస్ట్రియా, న్యూజిలాండ్ కలిపే మార్గం అన్నమాట. సూయజ్ కాలువ ప్రారంభానికి ముందు 1869లో ఇది అత్యంత మార్గంగా ఉండేది అన్నమాట, ఈ కేప్ మార్గం. అలాగే పనామా కాలువ 4వది. ఇది పనామా కాలువ నిర్మాణం వల్ల ఉత్తర అమెరికా 2 తీరాల మధ్య 18,000 కిలోమీటర్లు తగ్గిందనమాట. అలాగే దక్షిణ అట్లాంటిక్ మార్గం, అలాగే ఉత్తర పసిఫిక్ మార్గం, పశ్చిమ నుంచి అలాగే దక్షిణ పసిఫిక్ మార్గం. అలాగే ప్రధానమైన వాటర్లు ఏంటంటే సిడ్నీ, ఆక్లాండ్, బోస్టన్, డెట్రాయిట్, మాంట్రియల్, హవానా ఇలాంటివి కూడా ముఖ్యమైన సముద్ర మార్గాల్లోనే ఉన్నాయన్నమాట. అది ప్రధాన సముద్ర మార్గాల్లో ఉన్న ప్రధాన వాటర్లు అన్నమాట. అలాగే ప్రపంచ రవాణాలోని అంతర్జాతీయ రహదారులు ఏంటంటే ట్రాన్స్ క్యాండియన్ హైవే అనమాట. అలాగే అలాస్కా హైవే, పాన్ అమెరికన్ హైవే, ట్రాన్స్ సైబీరియన్ హైవే, స్టూవర్ట్ హైవే, ఆస్ట్రేలియన్ హైవే ఇలాంటివి ఉన్నాయి హైవేలు. ఇందులోని మనం పాన్ అమెరికన్ హైవే చూసుకుంటే ఇది 30,000 కిలోమీటర్ల పొడవు ఉందన్నమాట. ఇది ఉత్తర అమెరికాలో ఆర్కిటిక్ సముద్రం వల్ల పృథ్వీ ఆఘాతం నుంచి మొదలై దక్షిణ అగ్రహాన దక్షిణ అమెరికా ఉషు వరకు ఉంటుంది అన్నమాట.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, మెక్సికో, పనామా జలసంధి, కొలంబియా, పెరు, చిలీ, అర్జెంటీనా దేశాల గుండా వెళ్ళే ఈ అలస్కా రహదారి కలుపుతుంది అనమాట. అలస్కాని కెనడాలోని ఎంట్రిమాన్ వద్ద 2 భాగాలు విడిపోయి ఎడమవైపు రహదారి మినిపోలిస్, డల్లాస్ నగరాల మీదుగా మధ్య మైదానం గుండా వెళ్ళి ప్రధానంగా వెళ్తూ తర్వాత కుడివైపు రహదారి కాల్గరీ, డెన్వర్, శాన్ ఆంటియో, మెక్సికో సిటీ, పనామా, క్విట్ ఆంటోనీ, పల్కన్ మీద దక్షిణ అమెరికా అగ్రగాన్ని చేరుకుంటాం అనమాట. అలాగే ట్రాన్స్ సైబీరియన్ హైవే కూడాను రష్యా పశ్చిమ తీరాన్ని బాల్టిక్ సముద్రం అంచున గల సెయింట్ పీటర్స్బర్గ్ను, తూర్పు జపాన్ సముద్రంలోని ఒత్మోస్టోర్ పట్టణాన్ని కూడా కలుపుతుంది. 11,000 కిలోమీటర్లు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రైల్వే లైన్లు, అతిపెద్ద రోడ్లు, సముద్ర మార్గాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.